నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. సంస్కృత పదాలతో పలు భారతీయ భాషలు సుసంపన్నం అయ్యాయన్న రాష్ట్రపతి. ఢిల్లీలో కేంద్రీయ సంస్కృత విద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించిన ద్రౌపది ముర్ము. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందన్న ప్రధానమంత్రి. శ్రీనగర్లో వికసిత జమ్మూ కాశ్మీర్ కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగించిన నరేంద్ర మోదీ. జమ్మూ కాశ్మీర్ నుంచి వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో 52 ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని. రాష్ట్రంలో అన్నవరం దేవస్థానంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నరేంద్ర మోదీ. మహిళల ఆర్థిక సాధికారతకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్న ముఖ్యమంత్రి. అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను విడుదల చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహిళల నైపుణ్యాభివృద్ధికి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కృషి చేస్తోందన్న గవర్నర్. విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేసిన ఎస్ అబ్దుల్ నజీర్. వార్తలోని వివరాలు. సంస్కృత పదాలతో పలు భారతీయ భాషలు సుసంపన్నం అయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలో కేంద్రీయ సంస్కృత విద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ భారతీయ సంస్కృతి వారసత్వం భాషల్లోనే భద్రపరచబడి ఉందన్నారు. సంస్కృతంలో రాయబడిన రామకథ భారతీయ సంస్కృతికి మూలస్తంభమన్నారు. అంతేకాకుండా సంస్కృత పదాలతో భారతీయ భాషలు సుసంపన్నంగా వర్ధిల్లుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో విద్యాభ్యాసం గావిస్తుండడం ఎంతో శుభ పరిణామమన్నారు. इस विश्वविद्यालय के परिसरों में आदिवासी वनवासी समुदायों के अनेक विद्यार्थियों को शिक्षा प्रदान की जा रही है। जिस भाषा में गार्गी, मैत्री, ओपाला और लोपामुद्रा जैसे महिला विभूतियों ने ज्ञान का अमर अवदान दिया है, उसके अध्यापन में महिलाओं की भागीदारी अधिक से अधिक होनी ही चाहिए। मुझे ये देखकर बहुत प्रसन्नता हो रही है कि आज स्वर्ण पदक प्राप्त करने वाली विद्यार्थियों में छात्राओं की संख्या लगभग समान है। ये प्रसन्नता की बात है कि आज उपाधि प्राप्त करने वाले विद्यार्थियों में लगभग 47% संख्या छात्राओं की है। ये महिला सशक्तिकरण के प्रयासों में इस केंद्रीय संस्कृत विश्वविद्यालय का सराहनीय योगदान है। परंपरा को महत्व देते हुए आधुनिक ज्ञान विज्ञान के क्षेत्र में विद्यार्थियों को आगे बढ़ाना राष्ट्रीय शिक्षा नीति 2020 का एक प्रमुख उद्देश्य है। ऐसा करके हम अपने समृद्ध भारतीय ज्ञान परंपरा से लाभ उठाते हुए 21वीं सदी की चुनौतियों का सामना करने में सक्षम युवा पीढ़ी का निर्माण कर सकेंगे। राष्ट्र का स्थान केवल बुद्धि में नहीं बल्कि हृदय में भी होता है। राष्ट्र की अवधारणा जितनी बोधगम्य है उससे अधिक भावगम्य है। राष्ट्र प्रेम की भावना की सबसे उदात्त अभिव्यक्तियां संस्कृत भाषा में प्राप्त होती। ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధిలో ఈ ప్రాంతం సరికొత్త శిఖరాలను తాకుతుందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారి కాశ్మీర్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ శ్రీనగర్లో జరిగిన వికసిత భారత్ వికసిత జమ్మూ కాశ్మీర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5,000 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. స్వదేశ్ దర్శన్ ప్రసాద్ పథకం కింద పర్యాటక రంగానికి సంబంధించిన 1,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటితో పాటు నూతనంగా ఉద్యోగాలు పొందిన 1000 మందికి నియామక పత్రాలను కూడా ప్రధాని అందించారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఆర్టికల్ 370పై ఒక్క జమ్మూ కాశ్మీర్నే కాదు
యావత్ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా తప్పుదోవ పట్టించిందన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా నేడు జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి వేగవంతమైందన్నారు. పర్యాటకం, రైతుల శక్తి సామర్థ్యాలు, జమ్మూ కాశ్మీర్ యువత నాయకత్వం వికసిత జమ్మూ కాశ్మీర్కు మార్గం సుగమనం చేస్తుందన్నారు. జమ్మూ కాశ్మీర్లో 2 ఎయిమ్స్ ఆసుపత్రులు, 7 మెడికల్ కళాశాలలు, 2 క్యాన్సర్ ఆసుపత్రులు, ఐఐటి, ఐఐఎం వంటి సంస్థలు ఏర్పాటయ్యాయన్న ప్రధాని 2 వందే భారత్ రైళ్లతో పాటు పలు ప్రాంతాలకు రైళ్లు సర్వీసులు ప్రారంభమయ్యాయన్నారు. साथियों, जम्मू कश्मीर विकास की नई ऊंचाइयों को छू रहा है, क्योंकि जम्मू कश्मीर आज खुल करके सांस ले रहा है। बंदिशों से ये आजादी आर्टिकल 370 हटने के बाद आई है। दशकों तक सियासी फायदे के लिए कांग्रेस और उसके साथियों ने 370 के नाम पर जम्मू कश्मीर के लोगों को गुमराह किया, देश को गुमराह किया। 370 से फायदा जम्मू कश्मीर को था या कुछ राजनीतिक परिवार वही इसका लाभ उठा रहे थे? जम्मू कश्मीर की आवाम ये सच्चाई जान चुकी है कि उनको गुमराह किया गया था। कुछ परिवारों के फायदे के लिए जम्मू कश्मीर को जंजीरों में जकड़ दिया गया था। आज 370 नहीं है, इसलिए जम्मू कश्मीर के युवाओं की प्रतिभा का पूरा सम्मान हो रहा है, उन्हें नए अवसर मिल रहे हैं। आज यहां सबके लिए समान अधिकार भी है, समान अवसर भी है। विकास की शक्ति, पर्यटन की संभावनाएं, किसानों का सामर्थ्य और जम्मू कश्मीर के युवाओं का नेतृत्व, विकसित जम्मू कश्मीर के निर्माण का रास्ता यहीं से निकलने वाला है। जम्मू कश्मीर केवल एक क्षेत्र नहीं है, ये जम्मू कश्मीर भारत का मस्तक है और ऊंचा उठा मस्तक ही विकास और सम्मान का प्रतीक होता है। इसलिए विकसित जम्मू कश्मीर विकसित भारत की प्राथमिकता है। जम्मू कश्मीर आज तेज रफ्तार से विकास के मार्ग पर आगे बढ़ रहा है। यहां के लोगों को एक नहीं बल्कि 2 एम्स की सुविधा मिलने जा रही है। एम्स जम्मू का उद्घाटन हो चुका है और एम्स कश्मीर पर तेजी से काम चल रहा है। 7 విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానంలో ప్రసాదం పథకం ద్వారా మంజూరైన 54 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో కలిసి దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందన్నారు. ఈ స్వయంభూ క్షేత్రం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అన్ని రకాల కూడా అభివృద్ధి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, చాలామంది అనుకుంటాం మన పిల్లలకి ఏమి ఇస్తాం వారసత్వం అంటే పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు, పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద ఆస్తులు కాదు. మన సంస్కృతి సాంప్రదాయాలే మన పిల్లలకు మన వారసత్వం ఇవ్వాలి. తప్పనిసరిగా ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేయండి సార్. చేస్తే తప్పనిసరిగా దివ్య క్షేత్రం రానున్న రోజుల్లో మరింత వైభవంగా ఉంటుంది. మోడీ గారు లాంటి పెద్దలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. యూనియన్ మినిస్టర్ చేయొచ్చు, కానీ మోడీ గారే చేస్తారంటే మనందరికీ ఎంత గర్వకాలం, ఎంత గొప్పతనం. సాక్షాత్ దేశ ప్రధాని మరి ఈ కార్యక్రమం చేయడం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి తప్పనిసరిగా ఆ దివ్య క్షేత్రం యొక్క విశేష వైభవాలు రాబోయే తరాలకి మనం అందించాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చున్న ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, అధికారుల మీద కానీ అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ
కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యాల కల్పనలో మరో కీలక అంకానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ప్రసాద్ స్కీమ్ కింద అన్నవరం దేవస్థానానికి 20.06 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టే నిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ నుంచి ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగ గీత, ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రసాద్ స్కీమ్లో పెట్టాలని మేమందరం అడిగిన వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మరి ఒక ప్రణాళిక రూపొందించి పంపించడం జరిగింది. 50 కోట్ల వరకు ఒక ప్రతిపాదన తయారు చేసి పంపించడం జరిగింది. అందులో అత్యంత ప్రధానమైనది అన్నప్రసాద ఒక బిల్డింగు, అదేవిధంగా క్యూ లైను, అట్లాగే భక్తులు చాలామంది పెద్దలు, చిన్న పిల్లలు, అదేవిధంగా దివ్యాంగులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి వ్రతం చేసుకోవడానికి వారికి కన్వీనియన్స్ ఉండే విధంగా మరి బ్యాటరీ వెహికల్స్ కూడా కావాలని ప్రతిపాదన చేశాం. అయితే ఇందులో మొదటి విడతగా 20 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. దాన్ని ఆమోదించడం మాత్రమే కాకుండా ఈరోజు అదృష్టం ఏంటంటే వర్చువల్గా అయినా సరే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అనేది ఫౌండేషన్ అనేది వేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మరి అన్నవరం రమా సత్యనారాయణమూర్తి స్పెషాలిటీ ఏంటంటే దేశంలో అన్ని దేవాలయాలకి దర్శనాలు, అభిషేకాలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకమైనది ఇంటిల్లిపాది వచ్చి చేసుకునేది వ్రతం. ఈ వ్రతానికే ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఉంది ఇక్కడ. వివిధ రంగాలపై మహిళల్లో నైపుణ్యం, సామర్థ్యం పెంపుతో తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొని 1584 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే దేశాభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా స్త్రీలు అధిక సంఖ్యలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. With the help of its multiple outreach and extension programs, the university has made its presence felt more particularly by uplifting young women from disadvantaged sections of the society by creating opportunities for them to participate in different fields of activities and helping them in their economic, political development. The university is truly living up to its motto of emancipation of women through acquisition of knowledge. Apart from focusing extensively on creating a self-reliant women workforce through skill development, the institution has been giving equal importance to strengthening the entrepreneurial skills and abilities of young women to foray into startup ventures. The university is providing necessary knowledge, skill-based training, financial and marketing support by helping women entrepreneurs to become self-reliant towards reaching the goal of Atmanirbhar Bharat by making women equal partners in the process of nation building. India's higher education system is the second largest in the world, and it is an important variable in creating a skilled and balanced workforce for rapid economic growth of the country. Our nation believes in growth with responsibility, development that is inclusive of all sections of the society, and empowerment that comes with a great sense of responsibility and respect for our culture and tradition. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా
బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికి అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను పిసినికాడ వేదికగా బటన్ నొక్కి విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఈ పథకం కింద 18,750 చొప్పున నగదు వారి ఖాతాలో జమ కానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెల స్థిర ఆదాయం లభించేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం 54 నెలల్లో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. 45 ఏళ్లు పైబడిన నా అక్క చెల్లెమ్మలు ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతా ఉన్నాయి, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు. కానీ ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, అటువంటి నా అక్క చెల్లెమ్మల గురించి, మోస్ట్ రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ అక్క చెల్లెమ్మలు బాగుపడమే కాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉంటూ అదే అక్క చెల్లెమ్మలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,750 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ 4 ఏళ్లలో అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారికి జీవనోపాధి కోసం మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఏకంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇదే జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గంలో కేకోటపాడులో ఇదే చేయూత అనే ఈ ప్రోగ్రాం గురించి ఇదే జిల్లాలోనే చెప్పా. ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం 4వ విడత కూడా 75,000గా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే ఈ 4వ విడత కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి వైఎస్ఆర్ చేయూత పథకం ఎంతో దోహదం చేస్తుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధుల విడుదల సందర్భంగా గురువారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పొదుపు సంఘాల మహిళలకు చేయూత చెక్కులను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు 5,000 కోట్ల రూపాయలను అందించడం జరిగిందన్నారు. 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో అనకాపల్లి జిల్లా నుండి ఒక పెద్ద ప్రోగ్రాంలో వాళ్ళు ఖాతాలకి పంపించడం జరిగింది. ఇవాళ ప్రకాశం జిల్లాలో మహిళలు ఇక్కడ గ్రూప్స్ అండ్ మహిళలు సమాఖ్యలు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఇక్కడ లైవ్లో చూడడం జరిగింది. మన జిల్లాకి ఈ లాస్ట్ 4 ఇయర్స్లో ఈ 4 దఫాల్లో 670 కోట్ల రూపాయలు ఇక్కడ ఉంటున్న మహిళలకి వాళ్ళ సంఘాలకి వాళ్ళకున్న ఖాతాలకి డైరెక్ట్గా జమ చేయడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
ఇక్కడ వచ్చిన మహిళలు ఈ డబ్బులు ఏం చేశారు, ఎట్లా వాడారని అడిగితే వాళ్ళందరూ కూడా వాళ్ళు చిన్న చిన్న సిరు వ్యాపారంకి ఇదన్నీ కూడా పెట్టుబడిగా అప్పులు తీర్చడము ఇట్లాంటి దీనికి చాలా చక్కగా వాడుకున్నారు. మన జిల్లాలో డిఆర్డీ అండ్ మెప్మా సంస్థ ద్వారా దాదాపుగా 38,000 డిఫరెంట్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక పెట్టుబడిగా పెట్టుకొని దాని ప్రధానంగా డైరీ యూనిట్స్ చాలా పెట్టాము. ఇంట్లో పౌల్ట్రీ యూనిట్స్ పెట్టడం జరిగింది. చిన్న చిన్న టెక్స్టైల్స్ షాప్స్ పెట్టుకున్నారు. చాలా టైలరింగ్ అండ్ కుట్టు మెషిన్లు కొన్నారు. ఇట్లా రకరకాల కార్యక్రమంలో ఈ డబ్బులు చాలా సద్వినియోగం చేయడం జరిగింది. కన్సంప్షన్కి వాడుకొని ఎదురు ఖర్చు పెట్టకుండా ఇదన్నీ కూడా ఒక పెట్టుబడిగా పెట్టుకొని వాళ్ళకున్న లైవ్లీహుడ్స్ పెంచడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగంగా ఉంటుందని లబ్ధిదారులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. అనంతరం మంగళగిరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు చెప్పారు. మహిళల రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్న ఆమె రాష్ట్రంలో ప్రతి మహిళ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు తెలిపి మరింత బలపరచాలని కోరారు. మహిళలు బాగుండాలని కోరుకునేటటువంటి ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని బలపరచాల్సిందే, ఈ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిందే. ఎందుకంటే మహిళా సాధికారిత అనేటటువంటి దానికి మేము కూడా చాలా సంవత్సరాలుగా మహిళా ఉద్యమాల్లో పనిచేసాం. అనేక సంఘాలలో రాజకీయాల్లోకి రాకముందు మహిళల కోసం పనిచేసాం. న్యాయవాదిగా నా దగ్గర ఉండేటటువంటి కూడా మహిళల కేసులే ఉండేవి. కానీ మహిళా సాధికారిత అనేటటువంటిది పల్లె ప్రాంతాలలో 80% ఏదైతే ఆధారపడి ఉన్నారో అక్కడ దాకా చేరాలి అని అంటే ఇప్పటిదాకా మాటలకే పరిమితమైంది. ఏ ప్రభుత్వమైనా సరే, చాలా ప్రభుత్వాలు చూసాం, చాలా వ్యక్తుల్ని చూసాం, పార్టీలని చూసాం. కానీ సాధికారిత అనేటటువంటిది ఒక ఇంటికి చేరినటువంటిది. ఇవాళ కుటుంబంలో కేంద్రం స్త్రీ అనేటటువంటిది చాటి చెప్పినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. స్త్రీ చుట్టూ తిరుగుతోంది ఇవాళ ప్రభుత్వం. స్త్రీ చుట్టూ పథకాలు తిరుగుతూ ఉన్నాయి. స్త్రీ చుట్టూ సమాజం తిరుగుతూ ఉంది. మహిళ ఇవాళ అన్నిటికీ కేంద్రం అనేటటువంటిది చాటి చెప్తూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి మహిళ పైన ఉంది అనేటటువంటిది. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఉప ముఖ్యమంత్రి మైనార్టీ శాఖ మంత్రి అంజద్ బాషా అన్నారు. కడపలో జరిగిన ఖాజీల ఉద్యోగ పరిమితి పెంపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఖాజీల ఉద్యోగ పరిమితి కాలాన్ని 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పవిత్రత పాటిస్తూ మతపరమైన కార్యక్రమాల్లో ఖాజీలుగా వ్యవహరించేవారు 3 ఏళ్ల కాల పరిమితి ఉండడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తమ ఉద్యోగాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తోందని, అలాంటి ఇబ్బంది లేకుండా ఇక ఒకసారి ఖాజీగా ఎంపిక చేసిన వారిని 10 ఏళ్ల పాటు కొనసాగించే విధంగా చేయడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ద్వారా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 200 మందికి మరి ఎవరైతే గవర్నమెంట్ ఖాజీలుగా నియమించబడ్డారో మరి వాళ్ళకందరికి కూడా ఈరోజు జీవో కాపీలను ఈరోజు వాళ్ళకి అందజేయడం జరిగింది. మరి అదే కాకుండా వాళ్ళకందరికి కూడా ఐడి కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ ద్వారా మరి ఏదైతే ముస్లిం సోదరులకు మరి ఎవరైతే మ్యారేజెస్ పర్ఫామ్ చేసేదానికోసం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి గవర్నమెంట్ ఖాజీలను నియమించడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఖాజీ యాక్ట్ ప్రకారంగా మరి వాళ్లకు నియమించడం జరుగుతుంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు పోతలపట్టు ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. ఈరోజు ఈ శుద్ధ జల ప్లాంట్ ఓపెనింగ్ కు మీరందరూ ఇచ్చేశారు. చాలా సంతోషం.
మీ అందరికీ తెలుసు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనేక రకాల సేవలన్నీ కూడా మనకు అందించాడు. అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ రెండు గంటలుగా వారు నెరవేర్చారు. మళ్ళా వారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ ఆశీర్వదించాలా. ఆ విధంగానే ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ విజయానంద్ రెడ్డి శాసనసభ్యుడు కావాలా, మన పార్లమెంట్ సభ్యుడు తిరిగి మళ్ళా రెండోసారి ఎన్నిక కావాలా. వీళ్ళిద్దరినీ ఆశీర్వదించాలని చెప్పి తప్పనిసరిగా మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించాలని చెప్పి పదే పదే కోరుకుంటూ, సంక్షేమ పథకాల అమల్లో ఎటువంటి వివక్షకు తావు లేకుండా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఏదైతే మాట ఇచ్చారో మాట ఇచ్చినట్టు భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా దాదాపు 31 లక్షల పైచీలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాటికి అన్నిటిని కూడా పక్కాగా రిజిస్టర్ చేసి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలని ఈరోజు ఆ 31 లక్షల పైచీలకు లబ్ధిదారులకి ఈరోజు అందజేస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఒక చరిత్రకారుడే సృష్టించగలడు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో సంక్షేమ ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తూ మరి గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే ఒక పథకం, ఇది ఎంతటి అద్భుత విజయాన్ని సాధించిందో ఈరోజు ఈ సభ మనం చూశారు. ఈవేళ దాదాపు 2772 మంది అర్బన్ మహిళలకి ఈరోజు మనం పట్టాలు ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదే కానీ దాదాపు 16 కోట్ల రూపాయలతో ఆ యొక్క పట్టాలని డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. అది కాకుండా మళ్ళీ 1,80,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చి దాదాపు 2772 పట్టాలకు కూడా వాళ్ళకి ఇండ్లు కూడా మంజూరు చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 4.5 సంవత్సరాలుగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలో అలిఖం గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరిగిందన్నారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. హాయిగా 5 సంవత్సరాలు జీవించడానికి అవసరమైనటువంటిది ఈ ప్రభుత్వం మీకు అందించిందని పాలన ప్రారంభించినప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? అంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలించిన ఆయన జగన్మోహన్ రెడ్డి 19వ సంవత్సరంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో, అంటే మా ప్రభుత్వం ఎన్నికైతే ఇవి చేస్తుందని చెప్పినటువంటి విషయాల్ని చంద్రబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా అధికారంలోకి వస్తాయని టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ నిర్వహించిన శంఖారావం కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే అన్యాయానికి గురైన వర్గాలకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. సుగ్గూరు ఆంజనేయ స్వామి దేవాలయం, భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం. ప్రపంచంలోనే అతి పెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మరిమామ ఉన్నది ఈ పుణ్యభూమి అనంతపురం. అనంతపురం ప్రజలకి మంచి చేస్తే పైకి తీసుకెళ్తారు, అద్భుతంగా ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. అలానే తప్పు చేస్తే ఇదే గడ్డ పైన పాటేసే శక్తి అనంతపురం జిల్లా ప్రజలు. 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆదిలాబాద్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో పేర్కొనడం లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నేతలకు చెంపపెట్టని గుంటూరు జిల్లా వాసులు పేర్కొన్నారు. దేశంలోని కోట్లాది మంది వారి కుటుంబ సభ్యుడిగా తనను భావిస్తున్నారని, అందుకే నా దేశం నా కుటుంబం అన్న భావనతో ప్రజల కోసం జీవిస్తున్నారని ప్రధాని చెప్పడం ఆయన విశాల ఆలోచనలకు, దేశభక్తికి నిదర్శనమని జిల్లావాసులు పేర్కొన్నారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ప్రధాని మోదీపై లాలూ ప్రసాద్ వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. తండ్రి లాంటి వారు మోడీ గారు, కాబట్టి మోడీ గారికి మనందరం బిడ్డలు లాంటి వాళ్ళు. 140 కోట్ల మంది మనం బిడ్డలు ఉన్నారు.
భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న ఆఖరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆతిథ్య భారత్ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 52 పరుగులతో, శుభ్మాన్ గిల్ 26 పరుగులతో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 218 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ప్రస్తుతం టీమిండియా ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ బౌలర్లో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో ఇంగ్లీష్ జట్టును దెబ్బతీశాడు. అలాగే 100వ టెస్టు ఆడుతున్న అశ్విన్ కూడా 4 వికెట్లతో రాణించాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.